పొద్దున మాకు ఎండ కొడుతుంది ఫుల్. నాకు చలి పెడుతుందా? జమ్మున వండుకున్న లేపి తీస్తా అన్నది ఈమెనే కదా పొద్దున. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను చెప్పింది 2 o'clock తీస్తా. 2 గంటలకు వస్తే ఎంత ఎండ కొడుతుంది తెలుసు. ఉన్ననే కర్రగా ఇంకా కర్రగేతాం. Hey guys, welcome back to my channel Vinny Walks Official. సో మేము ఎందుకు మెల్ల మాట్లాడుతున్నాం అంటే జల్దీ చెప్పేసా ఇంట్రొడక్షన్. మా అక్క మళ్ళీ దానికో ఫ్లాప్ అయిపోతుంది ప్రాంక్ అంతా. మా అక్క ఇప్పుడు స్నానం చేస్తుంది అనమాట. నేను ఏం చెప్పినా అంటే ప్రాంక్ చేస్తున్నాం ఇప్పుడు మా అక్క పైన మేము ఇద్దరం కలిసి. నేను ఏం చెప్పినా అంటే అక్క ఈరోజు నీకు ఏం వర్క్ లేదు కదా, మాకు కూడా ఏం వర్క్ లేదు, నీకు మంచి మంచి వీడియోస్ ఇస్తాక మంచిగా రెడీగా అన్న. మా అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోయింది, నమ్మలేదు. నిజంగా అక్క నిజంగా తీస్తాం మేము ఇద్దరికి, మాకు ఏం వర్క్ లేదు, నీకే వీడియోలు తీస్తాం, మేము ఒక్క వీడియో కూడా చేయము అని చెప్పిన. సో ఆడ వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే నేను ఒక్క వీడియో కూడా తీయ, నాకు దియబుద్ధి అయితే లేదు, నాకు అసలు నేను వీడియోలో తీయ, నాకు చిరాకు వస్తుంది అని చెప్తాం. సో అప్పుడు ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. నాకైతే పొట్టు తిరుతుంది, పొట్టు కొడుతుంది అనుకుంటున్నాను నేనైతే. నాకైతే ఫుల్ భయం అవుతుంది. సో మళ్ళీ ఆమె వినేస్తుంది. సో అక్కడ కంటిన్యూ చేద్దాం. అండ్ నేను ఏం చెప్తానంటే అక్కడ నేను బ్లాగ్ తీసుకుంటా అక్క అని చెప్పి కెమెరా పెడతా. సడన్గా పెట్టేసినామనుకో ఆమెకు కూడా డౌట్ వస్తుంది, కెమెరా ఎందుకు పెట్టింది ఎన్నర్లేంది ఇప్పుడు అని చెప్పి. సో నేను ఏం చెప్తానంటే అక్క నేను కూడా మంచి బ్లాగ్ తీసుకుంటా, అక్క కూడా మెమరబుల్గా ఉంటుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పి. సో మనం మీకు ఏమాత్రం వెయిట్ చేయకుండా కంటిన్యూ చేసేద్దాం ప్రాంక్ అయితే. చూడండి ఎట్లా సీరియస్ అవుతారో. గైస్ మా అక్క స్టెప్స్ దిగుతుంది అనమాట, అందుకే మెల్లగా మాట్లాడుతున్నాం. రీల్స్ తీస్తా అని చెప్పినా కదా, సో బయటకు తీసుకెళ్తా, ఇంట్లో కాదు బయటనే తీస్తా నీకు మంచిగా అని చెప్పినాం అనమాట. సో తను వస్తుంది, ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ ఏం జరుగుతారో చూడండి అవే రియాక్షన్స్. సో గైస్ ఈరోజు మా అక్క చేయబోయే రీల్స్ లొకేషన్ ఇదే అనమాట. అక్క ఈరోజు మొత్తం నీ గురించే వ్లాగ్. అంటే నువ్వు రీల్స్ ఎట్లా చేస్తావు, మమ్మల్ని ఎట్లా టెన్షన్ పెడతావు అని చెప్పి. అసలు మీరు కూడా వేసుకొని వచ్చేది ఉండే బాగుంటుంది. ఎందుకు లే అక్క, నీకు ఒక్కదానికే తీస్తాం ఈరోజు, ఫిక్స్ అయిపోయినాం. ఎప్పుడు తీయం కదా అంత అని చెప్పి ఈరోజు క్రియేటివిటీగా చాలా, ఇగో ఇక్కడ నుంచి ఇట్లా పైకి ఎగురుతుంటే అండ్ ఇక్కడ నుంచి దుంకుతుంటే ఇట్లా మొత్తం తీస్తాం అనమాట. సో క్రియేటివిటీగా తీస్తాం గాయస్, ఓకేనా? అంతా ముఖంలో పెట్టి తీస్తావా క్రియేటివిటీ అంటే? గాయస్ నేను మా అక్కకి మెల్ల తెలియకుండా మైక్ పెట్టేసి వస్తా. నా దగ్గర మైక్ ఉంది కదా, ఆమె దగ్గర లేదు, వినిపించదు. మెల్ల పెట్టేసి వస్తా. నేర్చుకున్నావా? ఇది ఎట్లా అంటే స్లో మోషన్స్ తీయాలన్నమాట. ఇప్పుడు ఆకాశం తాకాలి అది ఉంది కదా, ఈడ ఏముంది అంతా ఇట్లా పెట్టుకో, డ్రెస్ మంచిగా కనిపిస్తలేదు. నేలంతా అన్నప్పుడు ఇట్లా నేను నడుస్తా. ఓకే మస్తు తీయాల. నేను కాంట పెట్టుకున్నాము అనుకున్నా. ఓకే ఇప్పుడు బాగుంది. మస్తు చేసిరా. జల్దక్క ఎండ కొడుతుంది, ఊకరన్నా తీస్తా అని చెప్పిన నేను నీకు. ఫోన్ ఆడియో నాకు పంపి, నా ఫోన్ ఇవ్వచ్చు ఒకసారి, నువ్వు తీద్దాం రాయి మాకు రీల్స్. ఇగో ఇక్కడ నుంచి నేను తీస్తా. ఇక్కడ నుంచో ఇటు వస్తుంది, బాగా వస్తుంది. హీరోయిన్ లా ఉన్నావు కదా అక్క, నీకేం తక్కువ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. స్టార్ట్. ఫస్ట్ ఆకాశం తాకాలి అంటే ఆకాశం నీవే తాకుతావా? పెట్టే ఒకసారి నిరీక్ష. A few minutes later. చూడు వచ్చిందా? నాతో రా చూపిస్తా ఆకాశం. నల్లగా వస్తున్నా నేను. నువ్వు బాగాలేకపోతే దాన్ని నన్ను ఏం చేయమంటావు? ఏ పోవాక నేను దియ్యాను, నాకు దియబుద్ధి అయితలేదు. అబ్బా ఏ పోవే, నాకు దియబుద్ధి అయితలేదు. చూడు ఇది ఎట్లుంది నల్లగా. ఆమెకేమో మంచిది. నాకు ఇంట్లో దియబుద్ధి అయింది వర్ష, ఇప్పుడు ఎండకి నాకు దియబుద్ధి అయితలేదు. నేను ఎన్ని రీల్స్ చేస్తాను? 3 రీల్స్ చెప్పినా నేను ఒక్కటే. ఏ పోవే, నేను దియ్య, నాకు దియబుద్ధి అయితలేదు. వర్ష తీస్తా అంటే తీపించుకో. వర్ష నీకు ఎవరు తీస్తా అన్న వీడియోస్? నేనా అక్కనా? నేను ఏం చేసినా పొద్దున
నాకు తెలియదు నీకు తీసా అన్నట్టు ఎంత పడుతుంది జల్దీ దియ్యి. నేను తీయాలని నీకు తీసా అని చెప్పినా ఏమైనా నేను పండు ఏ పో అక్క నేను దియ్యా నువ్వు మస్తు టేకులు చేస్తావు నువ్వు సింగిల్ టేక్లో చేసావేమో అనుకున్నా నేను దియ్యనా దియ్యపో ఊకే ఏ జరుగు తమాషాలు ఆడకే అమ్మ నువ్వు ఒక్కదాన్ని నేను ఇప్పుడే నేను మంచిగా రెడీ చేసి వచ్చి నేను నీ డ్రెస్ వేసుకొని నాకు తెలియదు ఆ బ్లాగ్ కూడా ఏమొద్దు క్యాన్సిల్ చేసేస్తాను నేను చెయ్యకే ఉండని అక్క అక్క నేను దియ్యను అక్క చెప్తున్నా నాకు దియ్యబుద్ధి అయితే లేదు ఎక్కువ టేక్లే ఇప్పుడు సింగిల్ టేక్లో వేసేస్తానే ఇస్తాను లేకపోతే దియ్య సాంగ్ లేకుండా చేసి సాంగ్ తర్వాత తయారు చేసుకోను అరే ఏంది వినీత ఎప్పుడు చూసినట్లనే చేస్తావు ఆమె మేము ఎట్లా దిగించుకోవడం తెలుసా ఒక్క నల్లగున్నా అంటది ఇట్లున్నా అంటది నువ్వు తెల్లగా ఉన్నావు మరి మేము నల్లగానే ఉన్నాం కదా సరే ఇప్పుడు ఒకసారి జల్దీ పెట్టు సరే ఇటు సైడ్ చెయ్యి 5 ఎట్లా తీయాలన్నా 5x ఉంది ఇది కొంచెం ఉన్నదా అక్క స్టార్ట్ ఆగు పెట్టు బండి వస్తుంది ఆగు స్టార్ట్ బీమార్ దానిలో చేస్తున్నావు ఏ పో అక్క నాకు దియ్యబుద్ధి అయితే లేదు నేను దియ్యా నడివే వర్ష పోదాం ఎడికి పోదాం అరే నా మంచిగా వస్తుంది నాకు తెలియదు అక్క నువ్వు ఇగో మంచి ఇట్లా ఆకాశం అని చేయాలి ఎందుకు ఇట్లా సుస్తుగా చేస్తున్నావు సరే నేను దియ్యనే ఇగో ఏమో తీస్తా అంటే తీసుకో నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను ఎందుకు తీసాను నీకు వీడియో తీస్తాను ఆమె తీస్తాను నేను దియ్య అరే ఇప్పుడు వేసానే తీయి ఇగో నేను నీకు చెప్పిన ఎప్పుడు అక్క నేను నీకు ఎప్పుడు 11 o'clock చెప్పిన ఇప్పుడు టైం 2 అవుతుంది నేను అప్పుడు ఎండ లేదు అప్పుడు తీసా అని చెప్పిన ఇప్పుడు 2 అవుతుంది అక్క ఎండ మస్తుంది ఇగో ఉన్ననే కర్రగా ఇంకా కర్రగా అయితే ఎండకి తమాషాలు ఆడకు, జల్దీ తీ ప్లీజ్ నేను దియ్య ఏంది మసాలా నడివే మనం పోదాం మీరు దియ్య నువ్వు దియ్య నేను దియ్యనక్క నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను దియ్యను కొడుతున్నావేంది నేను దియ్యను తమాషాలు ఆడుకుంటా ఇగో 2 రీల్స్ వేసి ఎక్కువ ఇదైనా ప్రమోషన్ వర్ష ఫస్ట్ కెమెరా ఆఫ్ చేసి చెప్పు స్టోరేజ్ వేస్ట్ చేయండి నేను దియ్యను అక్క నేను నిజం చెప్తున్నా అక్క నేను దియ్యను నేను మంచిగా తీస్తా అన్న నీకు 11 o'clock అక్క నువ్వు రాలే నేను ఇప్పుడు దియ్యను ప్లీజ్ నన్ను ఉడిపియకు నడువు ఇంటికి పోదాం ఐస్ క్రీమ్ తినిపి పోయేటప్పుడు కొరిపిసో 10 టేకులు చేసుకుంటా కాదు అసలు ఎవరు తీసా అన్నారు ఆఫ్ చేసేసినావు కెమెరా రీల్స్ ఎవరు తీసా అన్నాడు ఆఫ్ చేసిన రీల్స్ ఎవరు తీసా అన్నారు ఓవర్ చెప్పారు నీకు నేను ఎప్పుడు తీసా అని చెప్పినా నీకు నేను ఎప్పుడు చెప్పినా నీకు వర్ష ఎప్పుడు కాల్ చేసినా 11 o'clock సరే తీద్దాం మా అక్కకి అని చెప్పిన ఇప్పుడు ఎంత అవుతుంది 2 అవుతుంది 30 దాకా వచ్చినా మీ ఇంటి నేను ఇప్పుడు 2 అవుతుంది టైం నేను పండుకున్నానా లేదా పండుకును. లేపి అక్క నేను రీల్స్ తీయాలా అన్నది లేంది ఇది బాగానే తీసదా అనుకున్నా అక్క నేను అన్నది 12 o'clock అక్క నువ్వు చేసింది దొరికిందే వీకెండ్ అదంతా నాకు తీసావా లేదా ఫోన్ చేయాలా పాప నేను దియ్య నువ్వు ఎవరికైనా ఫోన్లో వేసుకో నేను ఎవరికి భయపడ నేను దియ్య నేను కూడా చెప్తా పాపకి నేను 12 o'clock తీస్తా అన్నట్టు నాకు వర్షం పడుతుంది గైస్ ఇక్కడ వర్షం పడుతుంది అడిగి ఇప్పుడు నీకు కూడా బ్లాగ్ అవుతుంది కదా వినీత. బ్లాగ్ క్యాన్సిల్ అయిపోయింది కెమెరా ఆఫ్ చేసేసినాం అదే ఇప్పుడు నాది వీడియోస్ తీసినప్పుడు నీకు ఒక బ్లాగ్ అవుతుంది కదా వద్దక్క నాకు ఏం వద్దు పో నాకు చిరాకు వస్తుంది నీకు వీడియోలు తీయాలంటేనే అసలు నువ్వు ఆమె సరి కోరుతున్నావు నువ్వు దియ్య ఆమె పనులు నేను చేద్దాం తర్వాత నీకు ఒకటి తీసా అన్నారు వీడియోస్ ఆమె తీసంటే తీపించుకో నేను తీయాలని నీకు చెప్పినా నా వీడియోస్ తీసా అని చెప్పి నేను నీకు చెప్పలేను నన్ను అన్నకు నేను తీయా నాకు తెలియదు ఏమి ఇగో నాకు బీపీ సర్గా చెప్తున్నా తీసావా లేదా నేను తీయను తీస్తావా నేను తీయను నువ్వేమన్నా వేసుకో నేను తీయను అక్క తీసావా లేదా తీయను నేను తీయను కొడుతున్నావే నేను తీయను అని చెప్పినా నేను తీయను నీకు కూడా పడతాయి చెప్తున్నా నడువు పోతాం మేము నువ్వు ఎట్లా వస్తావు మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని వస్తావా మేము వెళ్ళిపోతున్నాం మాకు ఎండ కొడుతుంది ఫుల్ నాకు చలి పెడుతుందా నడు మరి జల్దీ పోదాం ఇంటికి దా వీడియోస్ అయితే ఇంటికి పోదాం నడు నాకు ముందే డిహైడ్రేషన్ అవుతుంది నిన్ననే జ్వరం వచ్చింది మళ్ళీ నడి ఇంటికి మళ్ళీ ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది ఒకసారి రీల్స్ కి రమ్మరా అయినా అయినా చెప్ప అయినా ఇప్పుడు వాళ్ళకెందుకు చేస్తా సరే చేసి చెప్పుకో ఎవరు భయపడతారు నిద్ర నుంచి లేపి 12 గంటల దాకా వండుకుంటారా కూడా ఫోన్ చేస్తాను ఈమెతో తిరిగి నువ్వు తీసా అని చెప్పినావా నేను చెప్పినా నేను తీయా అన్న మా మమ్మీకి ఎందుకు ఫోన్ చేసావు నీకు తీసా అని చెప్పి నేను చెప్పలే ఈ ఉబ్బరంలో ఇది వేసుకున్నా పోనీ బాబా ఉబ్బరం కాదు ఉబ్బరం కాదు అది తీసా అంటే ఒక మంచిగా ఒక సింగిల్ టేక్ లో వేసేయాలి ఇంతసేపు చేస్తారా హలో
రీల్స్ తీసా అని తీసుకొచ్చి రీల్స్ చేయని తీసలేదండి ఈమె. ఇక్కడ వచ్చింది ఒక ఏనంది ఇయ్యాను మమ్మీ, నాకు దియబుద్ధి అయితే లేదు. ఒక టేక్ కాకుండా 10 టేకులు చేస్తుంది. నేను ఎట్లా కనిపిస్తున్నా ఒక టేక్ అయితే తీస్తా అనుకున్నా. నేను గమ్మున వండుకున్నా లేపి తీస్తా అన్నది ఈమెనే కదా పొద్దున. విన్నావా? తీయమని చెప్పే మమ్మీ. ఇగో నేను దియ్యనే, అర్థమవుతుందా? నేను దియ్యా. ఆమెను అడిగి ఎందుకు వచ్చింది? ఇగో నేను చెప్పింది నేను చెప్పింది 12 o'clock తీస్తాను. 2 గంటలకు వస్తే ఎంత ఎండ కొడుతుంది తెలుసు. ఉన్ననే కర్రగా ఇంకా కర్రగా అవుతాం. ఇగో ఈమెతో తిరిగి తయారైంది. ఇలా మమ్మీకి ఫోన్ చేసి చెప్తా. నడవక్క ఇంటికి. ఇది తీస్తావేమో అనుకున్నా. నేను ఒక్క వీడియో కూడా తీయనని చెప్తుంటే మళ్ళా తీసావేమో అంటావేందక్క? నడువు, నువ్వు పిచ్చి దాంట్లోకి వేయకు రోడ్ మీద అంతా. హలో ఏమైంది? నేను ఇగో పొద్దున తీస్తాను పప్ప 12 o'clock. ఈమె ఇప్పుడు 2 o'clock వచ్చి తీయండి. ఎట్లా తీస్తారు? ఫుల్ ఎండ కొడుతుంది. 10 టేకులు చేస్తుంది మా అక్క. అరే కాదు అంకుల్, ఆమె ఒక్క టేక్ లో వేస్తలేదు. ఒకటే కాదు 30 టేకులైనా కానీ ఎంకరేజ్మెంట్ తీయని చెప్పు, మాట్లాడు. అసలు ఒక్కడు ఇప్పుడే వచ్చినా ఒక్కడు కూడా తీస్తలేరు వీళ్ళు. మంచి ఒక టేకులో 1 2 టేకులలో 20 30 టేకులు అంటే ఏంటది? 20 30 చేస్తానా నేను? సరే బాయ్. సరే ముగ్గురు అది కలిసి చేసుకోండి. పట్టుకో. నీ వల్ల మా అప్ప తిడతాడు. ఇప్పుడు నువ్వు మమ్మీకి ఫోన్ ఎందుకు చేసి చెప్పినా? ఆయన ఇంటికి వెనక్కి ఇప్పుడు నన్ను తిడతాడు. నీ వల్ల నేను మాటలు వాడాలా? ఆయన ఏం చెప్పి మీరిద్దరు ఒకటైంది అని అర్థమైపోయింది. అవును ఒకటే, మేమిద్దరం ఒకటే. నువ్వు చక్క అయిపోతే మమ్మల్ని ఎందుకు తిప్పిస్తున్నావు? అందరితో ఫోన్లు వేయించి ఒక టేక్ లో వేయొచ్చు కదా నువ్వు. కథలు వాడకు చెప్తున్నా. నేను అసలు మర్యాద ఉండదు నీకు. నాకు డిహైడ్రేషన్ అవుతుంది. మాకేమైతుంది? చల్ల అవుతుందా? నేను అందుకే అమ్మ బుచ్చుకొండ ఎండ అవుతుంది నడుపు ఇంటికనే చెప్తున్నా. అర్థమైతలేదా? అర్థమైతలేదా? నడువక్క. నడువు. నాకు తెలియదు. నడు నువ్వు. వద్దొద్దు తీయా తీయ. నేను తీయక వర్ష. ఇంకొకసారి మీతో వచ్చిన అప్పుడు తెలుస్తుంది నాకు. నడువు. వీడియో ఇంకా అడ అయ్యో పికాకే. ఇగో ఇగో ఈడ 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 పికాక్ ఉంది చూడు కెమెరాలో. ఇదంతా ప్రాంక్ అక్క, ప్లీజ్ పట్ట కొడుతూ గైస్. సో ప్రాంక్ అయితే మనం సక్సెస్ఫుల్ గా చేసేసినాం అనమాట. పొల్లు పొల్లు కొట్టింది. అసలు కెమెరాలో పడ్డదో లేదు నాకు తెలియదు. హైలైట్ కొట్టింది. కొట్టిన 2 దెబ్బలైనా సరే. మమ్మీకి ఫోన్ చేసింది, డాడీ నాకు ఫోన్ చేసిండు. అసలు ఇంత అంతా నా రీల్స్ అంటే ఎట్లుంది చెప్పు? ప్రాంక్ ఎట్లుంది చెప్పు? చెండాలంగా ఉంది. నీ మీద ప్రాంక్ చేస్తాం ఎట్లుంది? అందరు అడుగుతారు కదా గైస్. ప్రాంక్ ఎవరైనా నేను అవ్వలేదు. ప్రాంక్ అవ్వడం అంటే వాళ్ళకి తెలుసు మేము ఏం చేసినామని చెప్పి. నువ్వు తీసేది లేదంటే నేను మళ్ళీ వేసుకుంటుంది. పట్టుకో జుట్టు అంతా వీక్ పెట్టిర్రు. సో గైస్ మీరు అందరు మా అక్క పైన ప్రాంక్ చేయండి అన్నారు కదా. సో ఫైనల్ గా అయితే ఇష్టం అనమాట. ఎట్లుందో చెప్పు జల్దీ. సబ్స్క్రైబర్స్ బాగాలేదు. స్వాంకీగా లింక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే విన్నీ వాక్స్ అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.